నన్నెవ్వడరా ఏమీ చేసేది, ఎంత కావాలన్నా మందు రెడీ ఇప్పిస్తాను అనని ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి. ఇది కూడా మీడియా ద్వారా బహిర్గతమైనటువంటి విషయం. మేమేదో సృష్టించి మాట్లాడుతున్నటువంటి మాటలు కావు. ఒక నెలలోనే ఇన్ని అరాచక చర్యలు కొండ మీద జరిగినా పట్టించుకునేటువంటి నాథుడు లేకపోవటం ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఇది మచ్చుకు కొన్నే కదా కొండ మీద గుట్టలు పోసి అమ్ముతున్నారని వస్తున్నటువంటి ఆరోపణలు. మట్కా, గంజాయి, అలాగే హ్యాండ్స్ అనేటువంటివి, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కొండ మీద దొరుకుతున్నాయి అన్నది నిత్య సత్యం, మా ఆరోపణ కాదు. దానికి ఉదాహరణలే ఇలాంటివన్నీ కూడా ఎన్ని దొరికినటువంటి సత్యాలు. మందు ఎంత దొరుకుతోంది. ఆ మధ్యన ఒకరు యాత్రికులు బిర్యానీ తెచ్చుకొని తిన్నారు. అంటే బిర్యానీ తెచ్చుకొని పైన తింటున్నా కూడా దాని మీద ఒక హెచ్చరికలు గాని ఏమాత్రము లేకపోవటం ఇంకెంత బాధ కలిగించేటువంటి విషయం. ఇలా వరుసపెట్టి వీటికి పరాకాష్ట పాప వినాశనం డ్యాంలో జరిగినటువంటి చేష్ట. అత్యంత పవిత్రమైనటువంటి పాప వినాశనాన్ని పాప ప్రదాయనిగా మార్చటం కాదా? టూరిస్టు కేంద్రంగా చెయ్యాలన్నటువంటి ఒక దురాలోచన అందులో దాగి లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయమైనటువంటి వ్యక్తి. ఆయన వారం రోజుల క్రితం తిరుపతికి వచ్చినప్పుడు 10 రోజుల ముందు అన్ని దేవాలయాలను కలుపుతూ ఓ టూరిస్టు దారిని ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా మాట్లాడడం కూడా జరిగింది. దేవాలయాలతో టూరిజం ఏంటి? టూరిజం అంటేనే వినోదాలు, విలాసాలకు సంబంధించినటువంటి విషయం. ఆధ్యాత్మికత అన్నది పూర్తిగా భిన్నమైనటువంటిది. దానికి విరుద్ధంగా ఈ రకంగా చర్యలు జరుగుతున్నాయి. పాప వినాశనం డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతాయి అని ప్రకటన చేసినటువంటి వివేక్ అన్నటువంటి అధికారి మీద ఏ చర్య ఇప్పటి వరకు తీసుకోలేదు అంటే 100% అక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయం నిర్ధారణ అయినట్టే. ఇది టూరిజం కోసమని ఈ రకంగా ట్రయల్ రన్ వేశాము అని అటవీ శాఖ సిబ్బంది చెప్పినారు అంటే 100కు 100% టూరిజం కోసమని పాప వినాశనాన్ని ఆ కేంద్రంగా మార్చాలన్నటువంటి దురాలోచన కూటమి ప్రభుత్వానికి ఉన్నట్టే అర్థము అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. నేను టీటీడీని ప్రక్షాళన చేయడానికే శ్యామలరావును నియమించినాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి శ్యామలరావు గారి మౌనం కూడా ఎందుకు? ప్రక్షాళనలో ఇవే నా భాగాలు. రోజు మందు దొరకటము, రోజు గుట్కాలు అమ్మటము, రోజు బిర్యానీలు దొరకటము, గంజాయి తాగే వాళ్ళు విచ్చలవిడిగా ఉండటము, బోటు షికార్లు. ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు నాయుడు గారు? దీనికి మీరు సమాధానం చెప్పాలనా లేదా? ఎందుకు గమ్మునే ఉన్నారు? వస్తే కొండ మీదకి వస్తే వైసీపీ పాలనలో అంతా కూడా అరాచకాలే అనేటువంటి మాటలు చెప్తున్నారే తప్ప మీ అరాచకాలు, మా అరాచకాలను మీరు ఒకటి నిరూపించాల. మీ అరాచకాలకు ఆధారాలున్నా కూడా ఒక్కదాని మీద కూడా మీరు స్పందించడం కూడా మానేశారు. లడ్డూలు కల్తీ చేశామని మా మీద ఆరోపణలు. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే మాట్లాడతాడు. దాని మీద సుప్రీంకోర్టే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి ఇది బయటపడలేదు కల్తీ అయినట్టుగా. ప్రతి విషయము కూడా మా మీద ఆరోపణలు చేయటము, మీ అరాచకాలను కప్పిపుచ్చుకోవటము. ఇదే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల దేవాలయంలో నిరంతరము జరుగుతున్నటువంటి సంఘటనలనని మొన్నటికి మొన్న ముంతాజ్ హోటల్ దానికి అనుమతులు ఇచ్చినటువంటిదే చంద్రబాబు నాయుడు గారు.
ఆ పేపర్లలో ఆయన్ను మోసేటువంటి పేపర్లే రాశాయి. ఆ 7 స్టార్ హోటల్కి అడ్డంకులన్నీ తొలగిపోయాయి, ఇక ఏ ఇబ్బంది లేదు అని రాసిన తరువాత అత్యంత పవిత్రమైనటువంటి స్వాములంతా కూడా తిరగబడి ధర్నాలు చేసి నిరసనలు చేస్తే వాళ్లను మెడబట్టి గెంటి ఆ తర్వాత ఇది పెద్ద హిందూ ఉద్యమంగా మారుతుందేమోనని భయపడి ఆ ప్రతిపాదన విరమించుకొని దానికి మళ్ళీ మేమేదో ఇచ్చినాము దానికి పర్మిషన్లు అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు దేవలోక్ అనేటువంటి వ్యవహారానికి వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండ్ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇచ్చినారు